మేడారం జాతర అనగానే బెల్లం గుర్తుకొస్తుంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా పండ్లు, రకరకాల ఆహార పదార్థాలు, పానీయాలు దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. కానీ సమ్మక్క సారలమ్మలకు మాత్రం చీర, గాజులు, పసుపు, కుంకుమలతో పాటుగా బంగారంగా పిలువబడే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. అది కూడా మనుషుల నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటారు. అదేంటి నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజం. జాతరలో బెల్లం బంగారంగా ఎందుకు భావిస్తారు? మేడారంలో బెల్లంకు ఎందుకంత ప్రత్యేకం? ఇది బంగారం ఎందుకైంది? వాచ్ ది స్టోరీ. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. జాతరకు వచ్చే భక్తులు టన్నుల కొద్దీ బెల్లాన్ని తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మలకు సమర్పిస్తూ ఉంటారు. ఏ జాతరలో లేని విధంగా మేడారం జాతరలో సమర్పించే బెల్లాన్ని బంగారంగా పిలుచుకుంటారు. జాతర సందర్శించే భక్తులు ఎంత బరువు ఉన్నారో చూసుకుని నిలువెత్తు బంగారంగా బెల్లాన్ని అమ్మవారికి మొక్కు కింద సమర్పించుకుంటారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను చూస్తుంటే మొత్తం బంగారంతోనే నిండిపోయి కనిపిస్తుంది. ఈ సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఇందుకు ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతూ ఉంటారు. అనుకుంటే అది నెరవేరుతుంది తప్పకుండా. మనం ఏమన్నా ఏదన్నా బాగాలేకపోతే బంగారం ఇస్తామని అంటే వచ్చి ఒప్పచెప్తే అది అనుకున్నట్టు నెరవేరుతాయి. మొదటి నుంచి చేసుకుంటున్నాం. ఫస్ట్ నుంచి మాకు తాతల నుంచి ఉంది ఇక్కడ, అందుకే వచ్చినాం. ఇక్కడ ఏమున్నది, అమ్మవార్లను దర్శనం చేసుకొని మొక్కుకున్న బంగారం ఇచ్చేసి ఒడవాళ్ళ బియ్యం పోసుకుంటారు, అవి అప్పచెప్తారు, దర్శనం చేసుకుంటారు. ఆటలు ఉంటే ఆటలు, కోళ్ళు ఉంటే కోళ్ళు కోసుకొని జాతర మంచిగా చేసుకొని వెళ్ళిపోతారు. ఆదివాసులకు బెల్లం, ఉప్పు అంటే చాలా ఇష్టమని ఇవి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అంతేకాదు బెల్లానికి ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు. ఖరీదైనదిగా భావించేవారట. కాలక్రమంలో బెల్లాన్ని బంగారంగా పిలిచేవారని మరికొందరు చెబుతుండేవారు. పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ప్రయాణించి వనదేవతల దగ్గరకు చేరుకునేవారని, వారం 10 రోజుల పాటు ఇక్కడే ఉండేవారని, ఆ సమయంలో ఆకలి వేసినప్పుడు ఇన్స్టంట్ ఎనర్జీ అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తయారు చేసుకుని తినేవారట. ఆ సమయం నుంచే బెల్లం చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారలమ్మలకు సమర్పించడం మొదలైందని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తున్నారు మొక్కులుగా అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఆర్థిక పరంగా, ఒకటి అంటే ఇప్పుడు మనం శుభ సందర్భాలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో మనము కానుక కింద బంగారం వేయాలంటే మరి ఆర్థికంగా ముడిపడినటువంటి అంశం కాబట్టి, డబ్బులతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మరి దాన్ని సమర్పించలేని పరిస్థితి. దేవునికి బంగారం కానుకగా ఇద్దామనంటే మన స్తోమత సరిపోదు. అలాంటి సందర్భం లోపల మరి అదే బంగారం సమ్మక్క జాతర అనగానే ఆదివాసులు అనగానే అడవి నుంచి వచ్చేటువంటి చెట్టు నుంచి వచ్చే రసాయనాలు కావచ్చు, పదార్థాలు కావచ్చు, వాటిని అమ్మవార్లకు ఇది మొక్కుల కిందగా సమర్పించడం ఆనవాయితీ. మరి ఇప్పుడు బెల్లము అనేది కూడా మరి మనకు వస్తున్నటువంటి మొక్కులుగా పెడుతున్నటువంటి, ఆర్థికంగా చూసినప్పుడు బంగారము అదే కలర్లో, అంటే ఇది తెలుపు కలర్ బంగారు వర్ణిస్తాము. బంగారం కూడా, బెల్లం కూడా అదే వర్ణంలో ఉంటుంది కాబట్టి తక్కువ ధరలు చెట్టు నుంచి వచ్చేటువంటిది కాబట్టి సమర్పించడం దానికి గుర్తుగా. మరియు పగిడితరాజు కూడా మరి బంగారు వర్ణఛాయలో ఉంటూ మరి అదే అతనికి గుర్తుగా అనేది ఒక అంశము, ఆర్థికంగా ముడిపడి ఉన్నటువంటి అంశము. మేడారంలో భక్తులు బంగారంగా సమర్పించే బెల్లంపై ఒక్క ఈగ కూడా కనిపించకపోవడం మరో అద్భుతం. జాతర జరిగే 4 రోజుల వరకు చుట్టుపక్కల ఎక్కడ ఈగలు కనిపించవు. వనదేవతలు గద్దెనెక్కి వన ప్రవేశం చేసిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున ఈగలు చుట్టుముడతాయి. అప్పుడు గతంలో బెల్లం రేటు 60 రూపాయల కేజీ ఉండే, అప్పుడు అట్లనే ఇచ్చేది. కానీ ఇప్పుడు మినిమం 70-80 రూపాయలు అట్లా పోతుంది. భక్తులు బాగానే వస్తుంది. అప్పుడేమో బాగా పబ్లిక్ అప్పుడు అంతగానం లేకపోయేది, ఇప్పుడైతే వస్తుంది. మేడారం వెళ్లలేని భక్తులకు తెలంగాణ దేవాదాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి నుంచే ఎత్తు బంగారం, బెల్లం మొక్కులు తీర్చుకునేందుకు వీలు కల్పించింది. ఆన్లైన్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతరలో బెల్లం ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి సీతక్క చెప్పారు. తప్పకుండా అక్కడ గద్దెల కాడ ఇటు అటు మనుషులను పెట్టి పంపిణీ చేస్తాము. దానికి ఎట్లా అనేది ఒకసారి పూజారులతో కూడా సలహాలు, వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాము. జాతరలో బెల్లం ప్రసాదం వ్యాపారులకు జాక్పాట్ అని చెప్పుకోవచ్చు. జాతర ప్రారంభానికి నెల ముందు నుంచే బెల్లం విక్రయం మొదలు పెడుతుంటారు. రోజుకు ఒక్కో వ్యాపారి 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు బెల్లాన్ని విక్రయిస్తారు. సమీప గ్రామాల్లో నివసించేవారు డేరాలతో షెడ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తుంటారు. మేడారం జాతర ఉపాధి కల్పించడంతో పాటు అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ తమ కుటుంబాలకు రక్షణగా నిలుస్తాయని వ్యాపారులు, గ్రామస్తులు అంటున్నారు. గత సంవత్సరంలో జనాలు జాతర టైంలోనే బాగా వచ్చేవారు, కానీ ఈ సంవత్సరం మాత్రం
జాతర కంటే ముందు ఒక నెల 2 నెలల క్రితం నుంచి జనాలు బాగా వస్తున్నారు. బెల్లం అమ్మకాలు కూడా బాగానే జరుగుతున్నాయి. కేజీ బెల్లం 70 రూపాయలు ఇస్తున్నాం. మామూలుగానే వాళ్ళ మొక్కులకు భయపడి ఎత్తు బంగారం అనేది ఇస్తున్నాం. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు మొక్కుగా చెల్లించుకునే బెల్లం ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు రాకుండా నిరోధిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ బెల్లాన్ని ప్రసాదంగా పెట్టారని చెప్పుకుంటారు. ఎలాంటి కథలు ప్రచారంలో ఉన్న తల్లుల గద్దెల దగ్గర చీటిగడి బెల్లం తీసుకెళ్లినా చాలు అని భక్తులు తాపత్రయపడుతుంటారు. ఆ బెల్లమే తల్లుల దీవెనలుగా వరంగా భావిస్తుంటారు.